ఆటోమొబైల్స్ రంగంలో సరికొత్త విప్లవానికి తెరలేపబోతుంది. భవిష్యత్తులో ఫాసిల్ ఫ్యూయల్ అంటే పెట్రోల్, డీజిల్ ఆధారిత వాహనాలకు అసలు స్థానం ఉండబోదని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో పెట్రోల్, డీజిల్ పెరుగుదలతో తనకు సంబంధం లేదు అంటూ గడ్కరీ హాట్ కామెంట్స్ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఆటోమొబైల్స్ రంగానికి స్పష్టమైన సందేశాన్ని ఇస్తూ ఇకపై పెట్రోల్, డీజిల్ వాహనాలకు ఫ్యూచర్ లేదు. పరిశ్రమ మొత్తం ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మళ్లాల్సిన సమయం ఆసన్నమైంది అని ఆయన తేల్చి చెప్పారు. ఆర్థిక భారం, కాలుష్యానికి అడ్డుకట్టే లక్ష్యంగా ప్రస్తుతం భారతదేశం తన అవసరాల కోసం ముడి చమురు దిగుమతులపై భారీగా ఆధారపడుతుంది. దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతి ఏటా లక్షల కోట్ల రూపాయలు అదనపు భారం పడుతుందని నితిన్ గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఆర్థిక నష్టమే కాకుండా ఈ ఇంధనాల వల్ల దేశంలో కాలుష్యం కూడా ప్రమాదకర స్థాయికి చేరుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ రెండు ప్రధాన సమస్యలకు శాశ్వత పరిష్కారం కేవలం ప్రత్యామ్నాయ ఇంధనాలేనని ఆయన వెల్లడించారు. భవిష్యత్తును మార్చబోయే ఇంధన వనరులుగా వీటిని పేర్కొన్నారు. బయోఫ్యూయల్స్ అంటే జీవ ఇంధనాలు, సిఎన్జి మరియు ఎల్ఎన్జి లేదా ఎలక్ట్రికల్ వాహనాలు, గ్రీన్ హైడ్రోజన్ సాంకేతికత ఆటోమొబైల్ కంపెనీలు కాలయాపన చేయకుండా వీలైనంత త్వరగా ఈ సరికొత్త మార్పుకు అనుగుణంగా తమ ఉత్పత్తి వ్యూహాలను సిద్ధం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. హైడ్రోజన్ మొబిలిటీ రేస్ లో దిగ్గజ కంపెనీలు భారత్ లో హైడ్రోజన్ ఆధారిత రవాణా రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే ప్రతిష్టాత్మకమైన పైలట్ ప్రాజెక్టులను ప్రారంభించిందని గడ్కరీ వెల్లడించారు. దేశంలోని ప్రముఖ వాహన తయారీ సంస్థలైన టాటా మోటార్స్, వోల్వో, అశోక్ లేలాండ్, మహీంద్రా అండ్ మహీంద్రా ఇప్పటికే హైడ్రోజన్ ఫ్యూయల్స్ ట్రావెల్స్ లో చురుగ్గా పాల్గొంటున్నాయని ఆయన ప్రశంసించారు. రాబోయే కొద్ది రోజుల్లోనే భారత రోడ్లపై హైడ్రోజన్ ఆధారిత బస్సులు, భారీ ట్రక్కులు సర్వసాధారణంగా మారిపోతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీ అంటే రైతులకు అండగా ఉంటుంది. వ్యవసాయ రంగానికి ఇంధన రంగంతో అనుసంధించే ఫ్లెక్స్ ఫ్యూయల్ సాంకేతికతపై కేంద్ర మంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించారు. భారతదేశంలో పుష్కలంగా లభించే చెరుకు, మొక్కజొన్న, వివిధ రకాల వ్యవసాయ వ్యర్థాల నుండి భారీ స్థాయిలో ఇంధన ఉత్పత్తిలో సామర్థ్యం వరకు కూడా ఉందని అంటున్నారు. ఇప్పటికే దేశంలో E20 అంటే 20% ఎథనాల్ మిశ్రమం అన్నమాట. ఇంధన వినియోగం విజయవంతంగా పెరుగుతుంది. త్వరలోనే 100% ఎథనాల్ తో నడిచే ఫ్లెక్స్ ఫ్యూయల్స్ ను ఇంజన్లు మార్కెట్లోకి మరింత విస్తృతంగా అందుబాటులోకి వస్తాయని, దీనివల్ల ముడి చమురు దిగుమతులు తగ్గడమే కాకుండా మన దేశ రైతులకు అదనపు ఆదాయ వనరుగా మారి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ప్రజా రవాణాలో భద్రతకే ఫస్ట్ ప్రయారిటీ అని చెబుతున్నారు. రూల్స్ చేంజ్ కూడా చేశారు. ప్రముఖుల భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎంత కఠినంగా ఉందో నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. బస్సుల రిజిస్ట్రేషన్ కు సంబంధించిన ఇప్పటి వరకు ఉన్న స్వీయ ధృవీకరణ విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నట్లుగా సంచలన ప్రకటన చేశారు. ఇకపై వాహన పోర్టల్లో రిజిస్ట్రేషన్ పొందాలి అంటే ఫిజికల్ గా వీడియో ఆధారాలతో కూడిన కఠినమైన అనుమతులు తప్పనిసరివని తేల్చి చెప్పేశారు. బస్సు తయారీ సంస్థలు కేవలం తమ ఉత్పాదక ఖర్చులు తగ్గించుకోవడంపైనే కాకుండా ప్రయాణికుల రక్షణ, నాణ్యత, అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు కల్పనపైన ప్రధానంగా దృష్టి పెట్టాలని హితవు పలికారు. ఎలక్ట్రిక్ బస్సులు మార్కెట్ డిమాండ్ భారీ అవకాశాలైతే ఉన్నాయి. భారతదేశంలో రాబోయే 3 సంవత్సరాలతో ఎలక్ట్రిక్ బస్సులు డిమాండ్ అంచనాలకు మించి 1.5 లక్షల యూనిట్లకు చేరుకునే అవకాశం ఉందని గడ్కరీ అంచనా వేశారు. అయితే ప్రస్తుతం మన దేశీయ ఉత్పత్తి సామర్థ్యం సంవత్సరానికి సుమారు 70,000 బస్సుల వరకే ఉందని ఆయన గుర్తు చేశారు. ఈ డిమాండ్ సప్లై మధ్య ఉన్న భారీ గ్యాప్ అయితే ఉంది. ఆటోమొబైల్ రంగానికి కొత్త స్టార్టప్లకు ఒక అద్భుతమైన వ్యాపార అవకాశమని ఆయన పేర్కొన్నారు. మొత్తంగా చూస్తే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేసిన ఈ వ్యాఖ్యలు భారత ఆటోమొబైల్స్ రంగానికి గ్రీన్ ఎనర్జీ వైపు నడిపించడమే కాకుండా రాబోయే రోజుల్లో సాంప్రదాయ ఇంధన వాహనాల తయారీ పూర్తిగా నిలిపివేయనుందనే బలమైన సంకేతాన్ని ఇచ్చారు. పారిశ్రమ వర్గాలు సైతం ఈ వేగవంతమైన మార్పులకు అనుగుణంగా సరికొత్త టెక్నాలజీ వైపుకు అడుగులు వేస్తున్నాయి.